సో హే డార్లింగ్స్, అందరికి నమస్తే, అస్సలాము అలైకుం, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఖలీద్ బ్లాగ్స్. చాలా రోజుల తర్వాత అంటే మొన్నే చేసాము సంక్రాంతి బ్లాగ్, కాకపోతే మన డార్లింగ్ చేయలేదుగా. అది బ్లాగ్ అంటే బ్లాగ్ కాదండి, ఇది ఒక సమ్ కైండ్ ఆఫ్ టెక్ రివ్యూ, బైక్ రివ్యూసే. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? టెక్ అని కాదు, మొత్తం హోల్ స్పెసిఫికేషన్స్ కానీ బైక్స్ రివ్యూస్ కూడా స్టార్ట్ చేసాం మనం. అవన్నీ ఎలా ఉంటాయి, ఏంటి, చేయగలమా అనే కాన్సెప్ట్ మీద చేస్తున్నాం అన్నమాట. ఇప్పుడు చూద్దాం చూడండి. ఈరోజు మనం రివ్యూ చేసిన బండి వచ్చేసి సుజుకి గిక్సర్ SF 150cc వేరియంట్ అండి. అంటే ప్రజెంట్ మన దగ్గర సుజుకి గిక్సర్ SF అయితే ఇక్కడే ఉంది. సో బైక్ యొక్క హార్ట్ అయిన ఇంజిన్ నుంచి అయితే మనమైతే స్టార్ట్ చేద్దాం. సో ఇంజిన్ టైప్ వచ్చేసి 4-stroke సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ ఇంజిన్ అయితే ఇది మనకి వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది సిస్టమ్ వచ్చేసి SOHC అంటే సింగిల్ ఓవర్ హెడ్ క్యామ్ షాఫ్ట్ ఇంజిన్ అయితే వీళ్ళు మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇది మ్యాక్స్ పవర్ వచ్చేసి 13.6 PS ఆఫ్ పవర్ ఎట్ 8000 RPM అండ్ మ్యాక్సిమం టార్క్ వచ్చేసి 13.8 Nm టార్క్ ఎట్ 6000 RPM. ఇంకా ట్రాన్స్మిషన్ వచ్చేసి మనకి 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అయితే ఇస్తున్నారు. సో బైక్ యొక్క ఓవరాల్ హైట్ వచ్చేసి 1035 mm అయితే ఉంది. సో గ్రౌండ్ క్లియర్స్ చూసుకుంటే లెక్కైతే 165 mm. పర్లేదు, మన ఇండియన్ రోడ్స్కి స్టాండర్డ్గా వర్క్ అయింది. ఈ SFకి 165 ఉంటుంది, ఇది SF వేరియంట్ కాబట్టి. సో సేమ్ ఇలానే నార్మల్ గిక్సర్ కూడా ఉంటుంది, దానికైతే 160 mm, దీనికి కొంచెం ఎక్కువ ఉంటుంది అనమాట. సీట్ హైట్ వచ్చేసి 795 mm. ఈ కర్బ్ మాస్ వచ్చేసి 148 kgs అయితే ఉంటుందండి ఈ బైక్ అయితే. ఫ్యూల్ ట్యాంక్ వచ్చేసి 12 లీటర్స్ కెపాసిటీ అయితే ఇది మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా సస్పెన్షన్ విషయానికి వస్తే 41 mm టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే వీళ్ళు మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. రియర్ వచ్చేసి స్వింగ్ ఆర్మ్స్ అయితే వీళ్ళు మనకి ప్రొవైడ్ చేస్తున్నారండి. సో టైర్ వచ్చేసి 100, ఫ్రంట్ టైర్ వచ్చేసి 100/80 17 ఇంచ్ ఎలా అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారండి. బ్యాక్ వచ్చేసి 140/60 R17 ఎలాస్ అయితే మనకి వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. R స్టాండ్ ఫర్ రేడియల్ టైర్స్. చూసుకోవచ్చు, గ్రిప్ అయితే చాలా బాగుంటుందండి ఈ బైక్ మనకి. ఓవరాల్గా ఇది ఒక మంచి విషయం చెప్పుకోవాలి వీళ్ళ దాంట్లో. లైట్స్ చూసుకున్నట్లయితే మొత్తం LED హెడ్ లైట్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సైడ్ ఇండికేటర్స్ వచ్చేసి హాలోజనే ఉన్నాయి. రియర్ కూడా అంతేంది, మొత్తం LED టైల్ లైట్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. బ్యాక్ సైడ్ కూడా మనకి హాలోజన్ ఇండికేటర్స్ అయితే వీళ్ళు ఇస్తున్నారు. సో బ్రేకింగ్ చూసుకుంటే వీళ్ళు మనకి ఫ్రంట్ అయితే ABS ఛానల్ అయితే వస్తుంది విత్ బైబ్రీ క్యాలిబర్స్. సో బ్యాక్ సైడ్ మనకి ఎటువంటి ABS అయితే లేదు. సైలెన్సర్ కూడా ట్విన్ మఫ్లర్తో అయితే వస్తుందండి ఇది. ఈ టైర్ హగ్గర్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. టైర్ హగ్గర్తో పాటు ఇక్కడ మన సైడ్ చూసుకుంటే శారింగ్ గార్డ్ కూడా అయితే ఉంది. ఇది కూడా చైన్ డ్రైవ్ చూసుకుంటే మనకి మొత్తం ఓపెన్ చైన్ డ్రైవ్ అయితే ఉంది. మీరు దగ్గరగా ఒక రఫ్లీ ఒక 500-600 కిలోమీటర్స్కి మీరు చైన్ అయితే క్లీన్ చేసుకుంటూ ఉండాలి ఇది. ఇంకా హ్యాండిల్ బార్ వచ్చేసి ఇంకా ఈ మీటర్ గురించి మొత్తం మాట్లాడుకునే లెక్కైతే మనం నెక్స్ట్ రైడ్లో అయితే మాట్లాడుకున్నాం. సో ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కిందకు వస్తే మనకి ఇక్కడైతే స్పీడోమీటర్ అయితే ఉంది, ఇక్కడ RPM మీటర్ ఉంది, ఇక్కడ టైం అయితే చూపిస్తుంది, ఇక్కడ ఫ్యూల్ ఇండికేటర్ అయితే ఉంది, ఇక్కడ గేర్ పొజిషన్ ఉంది. సో ఇక్కడ ఏమో ఇది ఓడోమీటర్, ఇదేమో ట్రిప్ ఏ యొక్క యావరేజ్, ఇది ట్రిప్ B యొక్క యావరేజ్. సో దీంట్లో అయితే ఇన్ఫర్మేషన్ ఉంది. టర్న్ బై టర్న్ నావిగేషన్స్ అవన్నీ మనకి ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఇది సుజుకి రైడ్ కనెక్ట్ అప్లికేషన్తో అయితే వర్క్ అవుతుంది ఇది మనకి. సో ఇక్కడ చూసుకుంటే మనకి సైడ్ ఇండికేటర్స్ లైట్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఇంజిన్ మాల్ ఫంక్షన్ లైట్. సో ఇది సుజుకి సంథింగ్ ఏంటో మరి ఇది నాకు కూడా తెలియదు. ఇది వచ్చేసి న్యూట్రల్, ఇది RPM మీటర్, ఇదేమో ABS ఎంగేజ్. సో డిస్ప్లే కన్సోల్కి వచ్చేసి అయితే ఇది. హ్యాండిల్ బార్ కన్సోల్కి వచ్చేసి ఇక్కడ మనకి ఇంజిన్ కిల్ స్విచ్ అయితే ఉంది. ఇక్కడైతే సెల్ఫ్ స్టార్ట్ ఉంది. ఇక్కడ చూసుకుంటే హై బీమ్, లో బీమ్, ఇది వచ్చేసి పాస్ లైట్, ఇది వచ్చేసి సైడ్ ఇండికేటర్స్ అండి స్విచ్చెస్. ఇక్కడ వచ్చేసి హార్న్ అయితే ఉంది. సో ఇది ఓవరాల్గా ఈ బైక్ అయితే రివ్యూ.
చలో. ఈశాన్గా ఇంట్లో ఉంది. సరే వెళ్ళొస్తా. వెళ్ళిపోతున్నావు నువ్వు కూడా? సరే అయితే. పట్టుకో పట్టుకో. బండి అయితే మామూలుగా లేదు. పికప్ సీట్ రైడ్ కంఫర్ట్ కానీ ఇది హ్యాండిల్ కంఫర్ట్ కానీ చాలా బాగుంది. నాకు తెలిసినంత వరకు మనకి బ్యాక్ పెయిన్స్ అనేది అయితే మ్యాక్సిమం రావు. వీళ్ళు స్పీడ్ కంట్రోల్, మనం స్పీడ్ని చూడలేం మనం, ఎందుకంటే మొత్తం వీళ్ళు లాక్ చేశారు కాబట్టి. వీళ్ళు టెస్ట్ రైడ్ వెహికల్ కాబట్టి వీళ్ళు ఇది మొత్తం లాక్ చేస్తారు. మన స్పీడ్ చెక్ చేయడానికి కూడా ఉంటుంది బండికి. గేర్ షిఫ్టింగ్ కూడా చాలా అంటే చాలా స్మూత్గానే ఉంది బండిది. హార్నే వావ్. బ్రేక్స్ ఓకే, ఎక్సలెంట్, బాగుంది. బ్రేక్స్ కూడా బాగా పడుతున్నాయి. ఇది చాలా హైట్ అనిపిస్తుంది. ఫ్రంట్కి బాగా కింద, అంటే దీనికి వైజర్, ఫ్రంట్ వైజర్ ఏం కొంచెమే కదా ఉండేది చిన్నగా, సో అందుకని కొంచెం బాగా డౌన్ అనిపిస్తుంది బండి. నేను యాక్చువల్గా బండి బయట తీసుకెళ్ళి చేద్దాం అనుకున్నాను, బట్ సరే ఒకసారి షోరూంలోనే చేద్దాము ఎలా ఉంటుంది ఏంటని అనుకున్నాను అనమాట. అందులో మన ఫస్ట్ రివ్యూ ఇది బైక్ది. గేర్ నిమిషం, ట్రాఫిక్లో కంట్రోల్ చేయడం కూడా చాలా బాగానే ఉందండి బైక్ ఇది. కొంచెం ఫస్ట్ టైము ఇలాంటి స్పోర్ట్స్ వేరింగ్ ఉన్న బళ్ళు డ్రైవ్ చేసే వాళ్ళకైతే కొంచెం అయితే హ్యాండ్స్ దగ్గర పెయిన్ అయితే అబ్జర్వ్ చేస్తారు. ఆఫ్కోర్స్ నాకు కూడా వస్తుంది లైట్గా, ఎక్కడ లైట్గా, కాకపోతే కొంచెం అలవాటు చేసుకుంటే ఈజీ అయిపోద్ది. RM5తో పోల్చుకుంటే ఇది చాలా బెటర్ ఇంకా అనుకోవచ్చు మనం. RM5 అయితే నలిసి ఇంకా డౌన్ ఉంటుంది, ఇంకా కిందకు ఉంటాయి RM5ది. బాగున్నాయి బ్రేక్స్ కూడా చాలా బాగున్నాయి. బండి కంట్రోలింగ్ అయితే బాగుందండి బండిది. పట్టుకోవాలి, ఎందుకంటే నేను టెస్ట్ చేస్తాను కదా, ఏ టైంలో బ్రేక్ నొక్కుతాను, ఏ టైంలో ఎగ్జిలేట్ చేస్తాను తెలీదు. ఓకే చాలు, ఇక్కడ దాకా వచ్చాం కాబట్టి ఇల్లేంటి. బ్యూటిఫుల్ చాలా అంటే చాలా బాగుంది. యాక్చువల్గా దీనికి మనకి హ్యాండిల్ బార్స్ కూడా వస్తాయి. సారీ, హ్యాండిల్ బార్స్ ఏంటంటే దీని ఏమంటారు, సైడ్ మిర్రర్స్ కూడా వస్తాయి దీనికి. కాకపోతే ఏంటంటే ఇది టెస్టెడ్ వెహికల్ కాబట్టి దీనికి పెట్టలేదు. మేనేజర్ గారు ప్రసాద్ గారు అసలు చాలా అంటే చాలా మంచి అండి ఆయన. బైక్స్ నేను ఇలా చేస్తానండి అంటే వెంటనే ఇచ్చాడు ఆయన. అసలు రెండో మాట అసలు ఆలోచించలేదు. చేసుకోండి అన్న, మీ ఇష్టము, ఏ బైక్ కావాలన్నా ఇస్తాను, చేసుకోండి అన్నారు. టెస్ట్ రైడ్ కూడా ఇచ్చారు. ఇప్పుడు ఫస్ట్ టైం చేసే వాళ్ళకి ఇలా చేస్తానంటే చాలామంది సపోర్ట్ చేయరు. ఎందుకు బైక్ ఇవ్వడం, కొన్నాడు కదా ఊరికే వీడియోలు తీసుకోవడానికి ఎందుకు ఇవ్వడం దేనికి అని చాలామంది ఇదిలో ఉంటారులే, కానీ అసలు మాత్రం అసలు ఆలోచించలేదు, వెంటనే ఇస్తారనమాట బైక్. బాగుంది బైక్ అయితే బాగుంది. ఈ బైక్ ఎవరు కన్సిడర్ చేయాలంటే, RM5 అయితే మన దగ్గర ఇప్పుడు చూసుకుంటే 2,40,000 2,30,000 సంథింగ్ ఆ రేంజ్లో అయితే ఉంది. అంటే ప్రైస్ డిస్ట్రిక్ట్ టు డిస్ట్రిక్ట్ మొత్తం షోరూమ్ టు షోరూమ్ చేంజ్ అవుతూ ఉంటాయి కాబట్టి మనం ఏం చెప్పలేము దానికి. సో ఈ బైక్ మీకు ఆన్ రోడ్ వచ్చేసి 1,90,000 ఆ చేంజ్లో లోపలే వస్తుంది. ఇంకా
బడ్జెట్లో మనకి ఏమంటారు దాన్ని స్పోర్ట్స్ వర్షన్, స్పోర్ట్ వేరియంట్, స్పోర్ట్స్ వేరింగ్ ఉన్న బండి కావాలి అంటే దిస్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ అండి. 150cc మళ్ళీ బండి ఇది. ఆయిల్ కూల్డ్ ఎయిర్ కూల్డ్ ఇంజిన్ అయితే ఇస్తున్నారు వీళ్ళు. బ్యూటీ సుజుకి ఇట్స్ మార్క్స్ బ్రేక్స్. స్పీడోమీటర్ ఉంటే ఇంకా బాగా తెలిసేది మనకి బ్రేక్స్ ఎంత ఎఫిషియెంట్గా వర్క్ అవుతున్నాయి ఏంటనేది. ఇది గేర్స్ డౌన్ చేస్తున్నప్పుడు కొంచెం హార్డ్గా అయితే డౌన్ అవుతున్నాయి గేర్స్ అనేవి. అదొకటి మరి ఈ బండికి ఎలా ఉందో లేదా అన్ని బండ్లకి ఎలా ఉన్నాయో తెలియదు. రైడ్ అయితే సూపర్గా వెళ్ళింది. ఈ కిలోమీటర్స్ కూడా పనిచేయదేమో, ఊరికే 10 అలా చూపిస్తుంది. ఇది మర్చిపోయింది. షోరూమ్ ప్రైస్ ఎంత ఈ బండిది? అదే ప్రైస్ అండి. ఇది ఆన్ రోడ్ వచ్చేసి 1,87 ఆన్ రోడ్ వచ్చేసి. ఆఫర్లు ఏమన్నా? 10,000 ఆఫర్ ఇస్తున్నారా? ఓకే, అంటే 1,87 అంటే 1,77 వచ్చిందా? ఎస్ఎఫ్ 1,49 ఇంకా అంతేలేండి, 50 రూపాయలు తక్కువ 49. బండి బాగుంది, చాలా బాగుంది బండి. ఆ పికప్ కానీ అది కానీ 150cc సెక్షన్లో డౌన్ పేమెంటా? ఓకే ఓకే, అంతేనా? సివిల్ బాగుంటే ఓకే సార్, థ్యాంక్ యూ సార్. బాయ్ బ్రో. సో ఈ వీడియోకి ఇంత గైస్. హోప్ యూ ఆల్ పీపుల్ ఎంజాయ్డ్ ఇట్. ఆ బైక్ గురించి ఎవరైనా ఇష్టం ఉంటే దాని గురించి చూడండి ఒకసారి. నేను ఆ షోరూమ్ డీటెయిల్స్ కానీ మొత్తం నేను మీకు ఇప్పుడే పెడతాను, చూడండి. వాళ్ళు ఎంత ప్రైస్ చెప్తున్నారు ఏంటి మొత్తం ఆల్రెడీ వీడియోలో చెప్పాను కాబట్టి చూడండి. దాన్ని బట్టి మీరు వెళ్ళి రీచ్ అవుట్ అవ్వండి. 10,000 ఆఫర్ ఇస్తున్నారు గైస్ సుజుకి వాళ్ళు, ఆ షోరూమ్ వాళ్ళు, రాజేశ్వరి మోటార్స్. ఒకసారి కన్సిడర్ చేయండి. మళ్ళీ మనమైతే చెప్పండి నాకు, నేను ఎలా చేశాను రివ్యూ అనే బైక్ రివ్యూ అయితే ఎలా చేశాను, ఇంకా నేనేమన్నా తప్పులు చేశానా, ఏమన్నా నేర్చుకోవాలా, ఇంకా ఇలా కాదు ఇలా చేయి బ్రో, ఇలా చేయలే బ్రో అని ఏమైనా ఉంటే నాకు కంపల్సరీగా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేను దాన్ని కంపల్సరీ కన్సిడర్ చేస్తాను. సో ఈ బ్లాగ్ అయితే నేను ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ మనం నెక్స్ట్ బ్లాగ్లో అయితే కలుద్దాం. బాయ్.